సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. రైట్. సో రేవంత్, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు వర్సెస్ మార్కెట్ల గురించి మాట్లాడుకుందాం. గత 3-4 రోజుల నుంచి అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం అయితే చాలా భీకరంగా జరుగుతోంది. మరోపక్క ఆ రష్యా ఉక్రెయిన్ వార్ అయితే అది ఎప్పుడు ముగుస్తుందో ఏంటో ఎవరికి తెలియదు. ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యుద్ధం అంటున్నారు. సో ప్రస్తుతానికైతే మాత్రం భారతదేశం చుట్టుపక్కల యుద్ధాల సీజన్ గట్టిగానే నడుస్తోంది. సో నిన్న ట్రంప్ కూడా గట్టిగా ఒక మాట చెప్పాడు. మరో 4 వారాల పాటు నేనైతే చాలా సీరియస్గా ఇరాన్ మీద యుద్ధం చేయబోతున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ ప్రతిరోజు యుద్ధం ఖర్చు కూడా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే అమెరికాకి ఇరాన్ మీద అటాక్స్ చేయడానికి. సో ఇదొకటి. మరో పక్కేమో ఈ యుద్ధాలన్నింటి వల్ల ఇరాన్ వాళ్ళు హార్మోజ్ జల రవాణాను కూడా ఆపేస్తున్నట్లు, అంటే హార్మోజ్ జల మార్గాన్ని కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. సో హార్మోజ్ అనేది చైనా, భారత్, దక్షిణ కొరియా, జపాన్ వంటి పెద్ద పెద్ద దేశాలకు చమురుని రవాణా చేసే అతి ముఖ్యమైన జల మార్గం. సో ఇదంతా అంటే చెప్పాలంటే ప్రపంచం నలుమూలలు ఎక్కడ చూసినా కూడా యుద్ధ వాతావరణమే చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. మనం కూడా ఆ యుద్ధాలను లైవ్లో ఇవాళ మొబైల్లో చూడగలుగుతున్నాం. అంతేకాకుండా ఒక్కసారి మనం ఒక 25-26 ఇయర్స్ వెనక్కి వెళ్తే 1999లో అప్పట్లో కార్గిల్ వార్ జరిగింది. అండ్ దాని తర్వాత 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది. తర్వాత 2019 ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్స్ జరిగాయి. తర్వాత 2025 మార్చ్ ఏప్రిల్లో మనకి పెహల్గామ్ అటాక్స్ అన్ని జరిగాయి కదా. సరే, ఇన్ని యుద్ధాలు జరుగుతున్నప్పుడు అసలు మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయి, మార్కెట్లు ఎంత మేర ఫాల్ అవుతాయి, మార్కెట్లను ఎంత దూరం తీసుకెళ్లి పడేసి ఆపుతారు, అసలు డేటా ఏం చెప్తుంది? సో ఫస్ట్ అసలు ఈ టైప్ ఆఫ్ వార్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దీని యుద్ధం కంటే కూడా ఎక్కువగా నేను ఒక పొలిటికల్ స్ట్రాటజీగా ఎక్కువగా చూస్తున్నాను. ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేయడానికి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్కి సంబంధించి వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్స్ చేయము అని చెప్పేసి ఒప్పుకోవాలి అని చెప్పేసి అమెరికాకు సంబంధించిన డిమాండ్. ఒకవేళ న్యూక్లియర్ డెవలప్మెంట్ జరిగింది అని అంటే ముస్లిం నేషన్స్, పర్టికులర్గా ఒక పాకిస్తాన్ దగ్గర తప్పించి అక్కడ న్యూక్లియర్ లేవు పర్టికులర్ ఇస్లామిక్ కంట్రీస్లో. సో అక్కడ రావద్దు అనేది ఆయన యొక్క ఒక మొండి పట్టు పట్టాడు, ఇంటెన్షన్ అది. సో బేసిక్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది నిజంగా ఓకే, అదంతా కొంతవరకు అదొక భాగం అంతే, పూర్తి స్థాయి భాగం కింద మనం పరిగణించదు. దీని వెనకాల ఉన్న రాజకీయ కోణం ఇవన్నీ ఒకసారి ఆలోచిద్దాం. చైనా అమెరికా మాట వినట్లే. ఇరాన్ ఆల్రెడీ వాళ్ళ క్రూడ్ ఆయిల్ విషయంలో శాంక్షన్స్ని ఎదుర్కొంటుంది. చైనా దాదాపుగా 85% ఇరాన్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్ని చైనానే కొంటుంది, ఇరాన్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్ని. రష్యా దగ్గర నుంచి చాలా ఆయిల్ చైనానే కొంటుంది, ఇన్ఫాక్ట్ ఇండియా కంటే ఎక్కువ కొంటుంది. అమెరికాకు వాళ్ళు లొంగట్లేదు. అట్ ద సేమ్ టైం మనకి గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి కొంత క్రూడ్ ఆయిల్ వస్తుంది. భారతదేశం ఆల్రెడీ రష్యా దగ్గర నుంచి ఇంకా క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని తగ్గిస్తాము అని చెప్పేసి ఒప్పుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా క్రూడ్ ఆయిల్ ఆగిపోయినా, ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఆగిపోయినా, అటు చైనా మీద, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల మీద కొంత ప్రెషర్ పడి అమెరికా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనాల్సిన పరిస్థితులకు కూడా నెట్టబడుతుంది. సో ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ మనం వ్యాపార పరంగా చూస్తే. మనం కరెక్ట్గా చెప్పాలి అని అంటే యుద్ధాలు ఇప్పుడు గన్ పౌడర్స్తో బెదిరిస్తున్నారు, కానీ ఇప్పుడు యుద్ధం అంటే వ్యాపారమే. ఎవరి దగ్గర వ్యాపారం ఎక్కువ ఉంటుందో వాళ్ళే ప్రపంచాన్ని శాసిస్తారు ఇప్పుడు అటువంటి కండిషన్. సో పొలిటికల్ యాంగిల్లో అటువైపుగా తీసుకున్నారని చెప్పేసి మనం కొంతవరకు దాన్ని నేను అసెస్ చేస్తున్నాను. మన భారతదేశానికి కూడా దాదాపుగా 40% క్రూడ్ ఆయిల్ గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి వస్తుంది. సో బేసిక్గా మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేయడం వల్ల మనకు ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే గల్ఫ్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నామో దానివల్ల మనకి షార్టేజ్ వచ్చి మన అమెరికా దగ్గర నుంచే పెద్ద ఎత్తున పర్చేజెస్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్స్ కూడా కనపడుతుంది. దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది,
క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా పెరుగుతుంది బికాస్ అక్కడ సప్లై ఆగిపోతుంది కదా. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇరాన్ కూడా సౌదీకి సంబంధించినటువంటి మేజర్ ఆయిల్ రిఫైనరీస్ మీద కూడా దాడి చేశాయి, అవన్నీ కూడా షట్ డౌన్ చేశారు ఆయిల్ రిఫైనరీస్ ని కూడా. సో షార్టేజ్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒక $10 మందం పెరిగినా కానీ క్రూడ్ ఆయిల్ భారతదేశంలో కూడా ఇన్ఫ్లేషన్ పెరగడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది. బికాస్ క్రూడ్ ఆయిల్ డిసైడ్స్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ చాలా లోలో ఉండడానికి గల కారణం ఏంటి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎటు కదలట్లే. ఇప్పుడు అది ఇది ఈ పరిస్థితులు చేంజ్ అయిపోయి ఇన్ఫ్లేషన్ స్పైక్ అవ్వడానికి అవకాశాలుగా మారచ్చు. ఇప్పుడు నిజంగా అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద కంటిన్యూస్ గా దాడులు చేసి ఇరాన్ ని పూర్తి స్థాయిలో ఆక్రమించగలుగుతారు అనేది ప్రశ్న. ఇరాన్ ఈజ్ నాట్ ఎ స్మాల్ నేషన్. ఆఫ్ఘనిస్తాన్ విషయంలోనే వాళ్ళు చేతులు ఎత్తేసి బయటకు వచ్చేసారు, తాలిబాన్లకు అప్పచెప్పేసి ఇక మా వల్ల కాదని. వెన్ కంపేర్ టు ఇరాన్, వాళ్ళు ఇంకా అంటే ఇరాన్ సైజ్ ఇస్ ఆల్మోస్ట్ ఇంటూ 2x వెన్ కంపేర్ టు ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ సైజ్ లో. ఈ మధ్య ట్రంప్ గారికి ఏంటంటే ఒక స్టైల్, ఒక ప్యాషన్ స్టార్ట్ అయింది. అయితే రాత్రికి రాత్రి లీడర్లను ఎయిర్ లిఫ్ట్ చేయాలి, లేదా లీడర్ల మీద ఎయిర్ డ్రాప్ చేయాలి. చూసాం కదా నిన్న మొన్న. ఎయిర్ డ్రాప్ చేయాలి, ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి చేస్తున్నాడు. సో ఇక్కడ లీడర్ పోయినంత మాత్రాన పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతుంది అంటే, అఫ్ కోర్స్ లీడర్ లేనంత లీడర్ లేకపోవటం వల్ల కొంతవరకు గవర్నెన్స్ అనేది దెబ్బతింటది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి కావాల్సిన గవర్నెన్స్ ఏర్పాటు చేయాలని ప్రయత్నంలో ఉన్నారు. సో దట్ ఇరాన్ విల్ బి అండర్ దేర్ కంట్రోల్, క్రూడ్ ఆయిల్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. దట్ వాజ్ ద మేజర్ ఎజెండా. అది మేజర్ ఎజెండా, క్రూడ్ ఆయిల్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లోకి రావాలి. సో బేసిక్ గా దీన్ని మనము డైరెక్ట్ యుద్ధము ఏదో పెద్ద ఎత్తున జరిగిపోతుంది, వాళ్ళ ల్యాండ్ ఆర్మీ ట్యాంకులు దిగిపోతాయంటే అటువంటి కండిషన్ లేదు. ద అటాక్స్ ఆర్ ఓన్లీ విత్ మిసైల్స్ అండ్ ఎయిర్ డ్రాప్స్, వీటితో జరుగుతుంది అటాక్ అంతా కూడా. సో ఇటువంటి నేపథ్యంలో మన స్టాక్ మార్కెట్ బ్లడ్ బాత్ అయిపోతుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు, కానీ ప్రాక్టికల్లీ స్పీకింగ్ అసలు ఏం పడదు మార్కెట్. 24,800 దగ్గరకు వచ్చి ఆగిపోయింది అంతే. అది అసలు ఫాలో కాదు. అటు అమెరికన్ మార్కెట్స్ అయితే అసలు పట్టించుకోవట్లే. కొట్టేవాడు బాగానే ఉన్నాడు, కొట్టించుకున్నాడు బాగానే ఉన్నాడు, మనం ఎందుకు రియాక్ట్ అవుతాం? మనం పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మార్కెట్లో. గట్టిగా 1 పాయింట్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కార్గిల్ అప్పుడు ఏం జరిగింది, కార్గిల్ అప్పుడు ఏమైంది? 1999 కార్గిల్ వార్ జరిగినప్పుడు మన మార్కెట్ గట్టిగా 8 to 10% రియాక్ట్ అయింది. బట్ ద బ్యూటీ ఈస్ విత్ ఇన్ 3 to 6 months పడ్డ లెవెల్ నుంచి 30% మార్కెట్ పెరిగింది. కార్గిల్ వార్ ఆగలే, కార్గిల్ వార్ కొనసాగుతుంది, బట్ మార్కెట్ పట్టించుకోవడం మానేసింది. ఇట్ విల్ స్టాప్ ఒక రోజుకి, డిస్కౌంట్ చేసుకుని ముందరికి వెళ్ళిపోయింది. యుద్ధం మొదలు కాకముందు ఏ లెవెల్ ఉందో అక్కడి నుంచి 20% పెరిగింది మార్కెట్. సో మార్కెట్ ఒకసారి డిస్కౌంట్ చేసుకున్న తర్వాత దాన్ని పట్టించుకోదు. రెండో అంశం, ఈ యుద్ధం అనేది ఆల్రెడీ యాంటిసిపేటెడ్, ఓవర్ నైట్ జరగలే. వెనుజులా వాజ్ ఓవర్ నైట్, అది ఎవరికి తెలియదు. అక్కడ యుద్ధం ఏం జరగలే, ఎయిర్ లిఫ్ట్ డైరెక్ట్ గా. కానీ ఇక్కడ యుద్ధం జరుగుద్ది అన్న విషయం ముందే మార్కెట్స్ ప్రిపేర్ అయినాయి. కరెక్ట్ గా మనకి శుక్రవారం మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకే 25,150 రేంజ్కి వచ్చి ఆగిపోయింది నిఫ్టీ. అంటే మార్కెట్ హస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ద ఫాల్. సో ముందుగానే డిస్కౌంట్ కొంత చేసింది, యుద్ధం జరిగిన తర్వాత మరికొంత డిస్కౌంట్ చేసింది. అటు మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీలు కానీ ఇవేవి కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. సో బేసిక్గా ఈవెన్ పెహల్గామ్ అటాక్లు జరిగినప్పుడు కానీ, పార్లమెంట్ అటాక్స్ జరిగినప్పుడు కానీ, ఇట్లాంటివి అన్ని జరిగినప్పుడు కూడా 1 to 1.5% మాక్సిమం, అంతకు మించి ఫాల్ ఏం పెద్దగా వచ్చినట్టుగా కనిపించలేదు మార్కెట్లో. గల్ఫ్ వార్ జరిగినప్పుడు, మనకు ఆయిల్ రిలేటెడ్ వార్స్ జరిగినప్పుడు, అప్పుడు ఆల్రెడీ మనం కొంత .com బబుల్ అటువంటి క్రైసిస్ లో, అటువంటి వాటిల్లో కొద్దిగా మనం సఫర్ అయ్యాం. అందుకంటే ఆల్రెడీ క్రైసిస్ ఉంది అక్కడ. వెన్ దేర్ ఇస్ క్రైసిస్, యుద్ధం జరిగింది, అక్కడ ఇబ్బంది అయింది. కొంత ఇబ్బంది మనం ఎదుర్కొంది రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు 22 February March ఆ టైంలో. రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు కొంత ఎదుర్కొంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఒక పెద్ద నేషన్ ఇన్వాల్వ్ అవడం, పెద్ద నేషన్ రావడం. ఒకవైపు అమెరికా నాటో కూటమి అంతా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయటం, కూటమి ఒకవైపు, రష్యా ఒకవైపు నుంచోవటం. సో మార్కెట్ అక్కడ కూడా ఎక్కువ రోజుల కింద లేదు, వెంటనే దాన్ని బాటమ్ చేసుకుని పైకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మార్కెట్ న్యూ హైస్ ని చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ రోజుకి రష్యా ఉక్రెయిన్ వార్ ఆగలేదు. రోజుకొక న్యూస్, మొన్న కూడా బాంబింగ్ చేశారని చెప్తున్నారు. ప్రతిరోజు ఒక న్యూస్ జరుగుతూనే ఉంది. మార్కెట్ పట్టించుకుంటుందా? మార్కెట్ కొంతకాలం వరకే ఒక దాన్ని డిస్కౌంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. వన్స్ ఇట్ ఈస్ డిస్కౌంటెడ్, మార్కెట్ విల్ నాట్ బాదర్. ద ఓన్లీ కన్సర్న్ ఈస్ అబౌట్ ద క్రూడ్ ఆయిల్, నాట్ అబౌట్ ద వార్. ఇందాక నేను చెప్పింది అందుకే స్టార్టింగ్ లో ఎనాలిసిస్ అంతా, అసలు యుద్ధం సమస్య కాదు మనకి, మన సమస్య క్రూడ్ ఆయిల్. సో ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి మనం అమెరికా దగ్గర నుంచి బై ఫోర్స్ కొనాల్సి వస్తుందా? గల్ఫ్ నేషన్స్ దగ్గర నుంచి మనకు ఆప్షన్ లేదు.
ఇట్స్ పొలిటికల్ స్ట్రాటజీ. యుద్ధం జరిగితే ఖచ్చితంగా వాళ్ళు అది ఆపుతారనే విషయం అమెరికాకి తెలుసు. ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ సరఫరా తగ్గిపోద్దని తెలుసు. దాని ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటి? రష్యా మీద ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి, రష్యా దగ్గర నుంచి ఎవరు కొనలేరు. ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటి? అమెరికా. సో అమెరికా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనాలి. అమెరికా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొంటే వాళ్ళ డాలర్ విలువ మళ్ళీ స్టేబుల్ అవుతుంది, బికాస్ దే ఓన్లీ ట్రేడ్ ఇన్ డాలర్స్. ఇప్పుడు ఇరాన్ తోటి చైనా అది క్రూడ్ ఆయిల్ డీల్ చేస్తుంది, చైనా డాలర్లో చేయట్లేదు, వాళ్ళు లోకల్ కరెన్సీతో చేస్తున్నారు. వాళ్ళు యువాన్ అంటారా, దాంతో లోకల్ కరెన్సీతో ట్రేడ్ చేస్తున్నారు. ఇరాన్ దగ్గర నుంచి ఏదైతే క్రూడ్ ఆయిల్ కొంటున్నారో ఇప్పుడు వాళ్ళు ఆ కరెన్సీతో ఏం చేస్తున్నారు? చైనా దగ్గర నుంచి డిఫెన్స్ కొంటున్నారు. సో చైనా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? చైనా కూడా అనాథ అవుతుంది ఆ విషయంలో. క్రూడ్ ఆయిల్ సప్లై లేదు. రష్యా అయితే రష్యా దగ్గర నుంచి కొంత పెంచాలి, కానీ అంత సప్లై రాదు. ఆల్టర్నేటివ్ సోర్స్ అంటే అమెరికా మళ్ళీ. సో బై ఫోర్స్ ఇక్కడ కేవలం యుద్ధం చేసి ఇరాన్ని అనర్చడమే కాకుండా క్రూడ్ ఆయిల్ సప్లైని తగ్గించేసి, ఇప్పుడు ఆల్రెడీ వెనుజులా క్యాప్చర్ చేశారు, ఇప్పుడు అక్కడ ప్రొడక్షన్ చేయాలి అని అంటే కంపెనీలు భయపడుతున్నాయి. అరే ప్రతిసారి ఏదో ఒక గొడవ అవుతుంది, మళ్ళీ మీ కంపెనీలు పెట్టడం, అక్కడ ఏదో గవర్నమెంట్ వచ్చి కంపెనీలు మూపించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? డిమాండ్ మేము ఇస్తున్నాం మీకు, ప్రపంచంలో గల్ఫ్ దగ్గర నుంచి ఇంకెవరు క్రూడ్ ఆయిల్ కొనలే పరిస్థితులు ఇప్పుడు లేరు, ఇప్పుడు ఒక డీల్ మీతో చేపించేస్తాం. స్ట్రాటజీ ఇదంతా, బిజినెస్ స్ట్రాటజీ. ఇప్పుడు ఏమవుతుంది? అమెరికాకి పవర్ పెరుగుతుంది. యుద్ధం అంతా ఇప్పుడు ఎనర్జీ చుట్టూ తిరుగుతోంది, ఎనర్జీ చుట్టూ. సో బేసిక్ గా రానున్న రోజుల్లో సరే మార్కెట్ ఇప్పుడు ఏదైతే డిస్కౌంట్ అయిందో దానికి మించి పెద్దతులు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా థర్డ్ వరల్డ్ వార్ ని ఎఫోర్డ్ చేసే కండిషన్ అమెరికా ఉందా? ప్రాక్టికల్లీ వడ్డీలు కట్టడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, వాళ్ళు తీసుకున్న అప్పులకి. వాళ్ళు కూడా చాలా ఫైనాన్షియల్ క్రంచ్ లో ఉన్నారు చాలా రోజులు. వాళ్ళు ప్రభుత్వం నడపడానికి డబ్బులు లేక గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యేలా. అమెరికా గవర్నమెంట్ మన డిసెంబర్ ఆ టైంలో గవర్నమెంట్ షట్ డౌన్ చేశారా వాళ్ళు? వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని పెంచుకుంటూ పర్మిషన్లు తీసుకుంటూ వాళ్ళే నెట్టుకుంటూ వస్తున్నారు. హౌ కెన్ దే ఎఫర్డ్ వరల్డ్ వార్? వాళ్ళకి అటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. ఇదంతా కూడా బెదిరింపు చర్యలు, కంట్రోల్లోకి తీసుకోవాలి. క్రూడ్ ఆయిల్ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. క్రూడ్ ఆయిల్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే డాలర్ వీక్ అవ్వదు. ఇప్పుడు డీడాలరైజేషన్ మూవ్మెంట్ పెద్ద ఎత్తున పొందుకుంది. ఇప్పుడు దాన్ని సప్రెస్ చేయాలి అని అంటే క్రూడ్ ఆయిల్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రపంచంలో నడిచేది ఎనర్జీ మీద. ఇప్పుడు ఎనర్జీని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంతే, అంతకుమించి ఏం లేదు. సో బేసిక్ గా దీన్ని వాణిజ్య యుద్ధంగానే ఎక్కువగా చూస్తున్నాను. అటాక్ చేయడం ఇదంతా ఓకే, ఇదంతా సినిమాలో కనిపించేదే. ఎప్పుడైనా ఒక మాట చెప్తా, స్టాక్ మార్కెట్ కానీ పాలిటిక్స్ కానీ హెడ్లైన్స్ మీద నడవు. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పి కాన్సెప్ట్ ఉంటుంది కదా. వీ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. యాక్చువల్గా ఏం జరుగుతోంది ఫస్ట్ పేజ్కి లాస్ట్ పేజ్కి మధ్యలో కనెక్షన్ ఉంటుంది. ఇవాళ వచ్చిన హెడ్లైన్ కి 2 నెలల క్రితం వచ్చినటువంటి ఒక లాస్ట్ పేజ్ ఆర్టికల్ కి కనెక్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మన ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడే అసలు ఇది ఎటువైపుగా దారితీస్తుంది అనే విషయం మనకు క్లారిటీ వస్తుంది. సరే, నిజంగానే మన క్రూడ్ ఆయిల్ వాళ్ళ దగ్గర నుంచి కొనడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న భయం ఉందనుకోండి, పెరగనియండి. ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఉందండి? నియర్ టు జీరోలో ఉన్నాం మనం. ఆర్బీఐ కంఫర్ట్ జోన్ అంటే 4%. ఆర్బీఐకి 4% దగ్గర ఉంటే కంఫర్ట్. మన ఇండియన్ గ్రోత్ స్టోరీ ఇన్ఫ్లేషన్ లేకపోవడం వల్ల స్లో అయింది తెలుసా? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కొంత ఉండాలి, మనకు అది మళ్ళీ 4% దగ్గరకు వస్తుందేమో, అంతే. అంతకు మించి మనం భయపడటానికి పెద్ద ఎత్తున ఏమీ లేదు. మనకి 7-8% ఇన్ఫ్లేషన్ వెళ్తే భయపడాలి. వస్తే 4కి వస్తుంది, లేదా 5కి వస్తే 6కి వస్తుంది. ఆర్బీఐ కంఫర్ట్ జోనే అది. 4 ± 2 వి కాల్డ్ ఆర్బీఐ కంఫర్ట్ జోన్. బట్ 4 దగ్గర మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు, అంతే తేడా. సో వాట్ ఎవర్ ద ఇన్ఫ్లేషన్ స్పైక్స్ ఇవన్నీ జరుగుతాయో ఏది కూడా భారతదేశాన్ని ఇంపాక్ట్ చెయ్యదు. ఇక్కడ ఒకటే ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, పెరుగుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ని కంపెనీలు భారంగా భరిస్తాయా, పాస్ ఆన్ చేస్తాయా? పాస్ ఆన్ చేస్తాయి అనుకోండి, వాళ్ళ రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతాయి, వాళ్ళ నెట్ మార్జిన్స్ పెరుగుతాయి. వాళ్ళు నెట్ మార్జిన్స్ అనే పర్సంటేజ్ మీద పెట్టుకుంటారు కదా, రెవెన్యూ మీద పర్సంటేజ్ ఉంటుంది వాళ్ళకి, నెట్ మార్జిన్స్ పెంచుకుంటారు. ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కి మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగాలి, వీక్ గా ఉండడం వల్లే మార్కెట్స్ పెరగట్లేదు. అదేంటి అంత డేటాస్ బాగున్నాయి, ఇన్ఫ్లేషన్ లో ఉంది, జీడిపి అద్భుతంగా ఉంది, కానీ మార్కెట్లు పెరగట్లేదు అన్న క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంది కదా, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ లేదు. ఇన్ఫ్లేషన్ కొంత ఉండాలి. రైట్. సో రేవంత్, ఇప్పుడు లాస్ట్ 18 months నుంచి మార్కెట్స్ అయితే కంప్లీట్ వాలటాలిటీలో, కంప్లీట్ నెగటివ్ రిటర్న్స్ లో ఉన్నాయి. మూలిగే నక్క మీద తాటిబొడ్డు పడ్డట్టు మళ్ళీ 2 రోజుల నుంచి విపరీతమైన ప్యానిక్ వార్ సిచ్యువేషన్ వరల్డ్ వైడ్ గా నడుస్తోంది. మార్కెట్లు చూస్తే అంటే ఈ రీసెంట్ టైమ్స్లో మార్కెట్లో ఒక్కొక్క రోజు సెన్సెక్స్ 1000 పాయింట్లు పడుతుంది, 1200 పాయింట్లు పడుతుంది. అండ్ నిన్న మొన్న మార్కెట్లో ఆల్మోస్ట్ 79 కూడా టచ్ అయింది సెన్సెక్స్, మళ్ళీ 85 వరకు వచ్చింది, 80 దాకా వచ్చింది కదా. సో అసలు ఈ వార్ సిచ్యువేషన్ అంతా మళ్ళీ ఎప్పటికీ
కొంత రెజ్యూమ్ అయ్యి మళ్ళీ మార్కెట్స్ కూడా ఎప్పుడు రెజ్యూమ్ అయ్యి మళ్ళీ మార్కెట్లు ముందుకు దూసుకెళ్ళే అవకాశం ఉందంటారు? ఏప్రిల్ మే నుంచి ఏదైనా మార్కెట్స్ మీద ఒక పాజిటివ్ హోప్, ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారా? మార్కెట్ ఒక 1 month వరకు కొద్దిగా కన్సాలిడేట్ అవ్వటము ఏదో ఒక ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. కరెక్ట్గా సంవత్సరానికి ముందు భారతదేశమే టారిఫ్ వేశారు. పోయిన ఫిబ్రవరి అనుకుంటా, ఐ బిలీవ్ 50% టారిఫ్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ టైంలోనే. ఆ టైంలో మనం ఒక మాట చెప్పాం, 24,500 మార్కెట్ బ్రేక్ చేయడం కష్టం. ఆ రోజు ఈ రోజు దాకా 24,500 మార్కెట్ బ్రేక్ చేయలే నిఫ్టీ. సరే, ఇప్పుడు మరి దగ్గరగా ఉన్నాం కాబట్టి కొద్దిగా ప్రొవిజన్ తీసుకుని 24,000 అనుకుందాం. అంతే. 24,000కి 24,800కి ఎంత దూరం ఉందండి? గట్టిగా 800 పాయింట్లు, ఓ 2-3%. ఆల్రెడీ ఒక 1.5% పడ్డాం. పడితే ఇంకో 2-3%, మాక్సిమం 5%, అంతకు మించి కూడా రాదు. అసలు మాక్సిమం కేసు అది, అప్పర్ బ్యాండ్ అని చెప్పాలి. మాక్సిమం ఎంత పడుద్ది అంటే 5% పడుద్దేమో నా ఎస్టిమేషన్ ప్రకారం. ఎందుకు? అమెరికా రియాక్ట్ అవ్వాలి, ఇండియా ఎందుకు రియాక్ట్ అవ్వాలి? నష్టపోతుంది వాళ్ళు, ఖర్చు పెడుతుంది వాళ్ళు. భారతదేశానికి కొంతవరకు మేబీ ఇన్ఫ్లేషన్ పెరుగుద్దన్న భయం ఉండొచ్చు, కానీ నేను ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నా. నేను ఒక జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఇన్ఫ్లేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఇండియా నౌ. ఇన్ఫ్లేషన్ పెరగాలి, మన మంచిగా జరుగుతోంది ఇది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల కంపెనీ రెవెన్యూస్ గ్రో అవుతాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇట్స్ గుడ్ ఫర్ మార్కెట్ అండ్ ఎకానమీ. సో గోయింగ్ ఫర్దర్, నా అంచనా మేరకు నెక్స్ట్ 1 month, సరే లగ్జరీ కోసం 2 months తీసుకుందాం. ఏప్రిల్ దాటిన తర్వాత మార్కెట్స్ కిందకి వెళ్ళడానికి అవకాశాలు తక్కువ. కిందకి వెళ్ళవు, పైకి వెళ్ళడానికే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. ఓకే. సి మార్కెట్ అసలు ఏం రియాక్ట్ అవ్వలేదు. ఏం పడ్డదండి మార్కెట్? పీక్ ఏమో 26,300. ఇప్పుడు మార్కెట్ యావరేజ్ 25,000 వేసుకోండి, 1,300 పాయింట్ల ఫాలా. అది అసలు మనం పట్టించుకునే ఫాలేనా అది? మార్కెట్లు పడలే. మార్కెట్లు 20, 30, 40, 50, 60% కూడా పడతాయి. పడ్డాయా? పడలే. మొన్న వచ్చిన ఫాల్లో కూడా ఎంత పడ్డదండి? నిఫ్టీ గట్టికి 17% పడ్డది, స్మాల్ క్యాప్ 20% పడ్డది. ఇప్పుడు అంతకు మించి ఏం లేదు కదా. ఇది డిస్కౌంట్ సేల్. రేపు ఖచ్చితంగా మార్జిన్స్ అన్ని రికవర్ అవుతాయి. రేపు మార్చ్ తర్వాత మళ్ళీ కంపెనీ నెంబర్లు పోస్టింగ్లు వస్తాయి. ఎన్ని రోజులు ఒకటే బ్యాడ్ న్యూస్ వింటూ ఉంటాం? ప్రతి కంపెనీ ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది దేనికి? లాభాలు బాట పట్టడానికి. వాళ్ళ పనులు ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళు. టుడే ఆర్ టుమారో దే విల్ అనౌన్స్ దర్ గుడ్ రిజల్ట్స్. ఒకసారి గుడ్ రిజల్ట్స్ వస్తాయని ఎస్టిమేట్స్ వచ్చినా చాలు, ఫ్రమ్ నెక్స్ట్ క్వార్టర్ వి విల్ రివైవ్ అన్నా చాలు. రేవంత్, ఇంకొక విషయం స్పష్టంగా చెప్పండి రేవంత్. ఇప్పుడైతే మార్కెట్లలో చాలా స్పష్టమైన డిస్కౌంట్ సేల్ నడుస్తుందో, లేదంటే మార్కెట్లు చాలా డిస్కౌంట్ చాలా లోలో ఉన్నాయి అని అందరూ చెప్తున్నారు. ఎస్, మనం కూడా మాట్లాడుకున్నాం. మీరు జస్ట్ ఒక నిమిషం ముందు ఒక మాట చెప్పారు, ఏప్రిల్ చివరాఖరకు లేదంటే మ్యాక్సిమం మే నాటికి మార్కెట్లు మాత్రం గట్టిగా దూసుకెళ్లే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఎస్, మరి మార్కెట్లలోకి ఎంటర్ అవ్వడానికి ఈ వార్ టైం అనేది రైట్ టైం అంటారా? లేదంటే మార్కెట్లు ఏప్రిల్ చివరాఖరుకో లేదంటే మే ఫస్ట్కో పెద్ద ఎత్తున ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి ఎస్, ఏది రైట్ టైం ఎగ్జాక్ట్గా మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మార్కెట్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయడానికి? ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయం మంచిదంటారా? లేదంటే యుద్ధం అంతా సమాప్తం అయిపోయి మార్కెట్లంతా శాంతించాక మళ్ళీ మార్కెట్లు కొంత బౌన్స్ బ్యాక్ అయ్యి ఏప్రిల్ మేకి అప్పుడు ఎంటర్ అవ్వడం ముఖ్యం అంటారా? వెన్ దేర్ ఇస్ పీస్ అండ్ సానిటీ, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. ఓకే. మార్కెట్ ఆల్వేస్ క్లైమ్స్ ద వాల్ ఆఫ్ వరీస్ అని అంటారు. సమస్యలు వచ్చే కొద్దీ మార్కెట్ వాళ్ళని డిస్కౌంట్ చేసుకుంటూ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంచనా వస్తే చాలు మార్కెట్కి, మార్కెట్లో పరిగెట్టేస్తూ ఉంటాయి. రియల్ మనీ మార్కెట్లో ఎవరు సంపాదిస్తారు అని అంటే, మార్కెట్లో పడ్డప్పుడు ఎవరైతే కొంటారో వాళ్ళే సంపాదిస్తారు. మార్కెట్లో రిటర్న్స్ వస్తాయన్నమాట నిజమే, కానీ రిటర్న్స్ ఎవరికి వస్తాయన్నది కదా ప్రశ్న. డిస్కౌంట్ని ఎవరైతే క్యాప్చర్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రం రిటర్న్ సంపాదిస్తారు. దెర్ ఈస్ ఎ వెరీ ఫేమస్ సేయింగ్ మార్కెట్లో, ఎంత గుడ్ స్టాక్, ఎంత గుడ్ మ్యూచువల్ ఫండ్ కొన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఏ రేట్లో కొన్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత మంచి ల్యాండ్ కొన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఏ రేట్లో కొన్నాం అనేది ఇంపార్టెంట్. ఎన్ని కేజీల బంగారం కొన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఏ రేట్లో కొన్నాం అనేది ఇంపార్టెంట్. ద సేమ్ వే మార్కెట్స్ లో డిస్కౌంట్ ఉన్నప్పుడు కొనగలిగితే ఇట్ విల్ బికమ్ ఎన్ అడ్వాంటేజ్. సో బేసిక్ గా మార్కెట్లు ఇప్పుడు వెన్ కమ్స్ టు స్మాల్ క్యాప్, మొన్నటి వరకు నేనే స్మాల్ క్యాప్స్ వద్దాను, 1.5 years 2 years బ్యాక్ స్మాల్ క్యాప్ వద్దు నేనే అన్న. ఇప్పుడు నేనే స్మాల్ క్యాప్ నేను చూసుకుంటున్నా. వెన్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్, మార్కెట్ పడ్డప్పుడు ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్. మార్కెట్స్ లో ఆల్రెడీ వాటి యొక్క 1.5 year కన్సాలిడేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ 20% డిస్కౌంట్ లో ఉన్నాయి. ఫ్రమ్ హియర్ అది రికవర్ అయినా కానీ అది 25% రిటర్న్ స్ట్రైట్ అవే. అది ఆల్ టైమ్ ఎక్కడికక్కడికో బ్రేక్ చేసి వెళ్ళిపోవడం అవసరం లే, దాని ప్రీవియస్ హైకి వెళ్ళినా చాలు. అది 2 years పట్టిందా నాకు ఇబ్బంది లేదు, 2 years లో 25% రిటర్న్ ఇచ్చింది అని అంటే
మై యావరేజ్ రిటర్న్ విల్ బి సమ్వేర్ అరౌండ్ సిఏజిఆర్ విల్ బి అరౌండ్ 12%. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో 12% వచ్చినా కానీ గొప్ప రిటర్న్సే. డిస్కౌంట్లో కొన్నాం, ఒకవేళ పడుతుంది అని అనుకోండి, ఆల్రెడీ డిస్కౌంట్లో కొన్న దానికి ఇంకేం పడుతుంది, మహా పడితే 2-3% లేదా 5% ఇంకొద్ది కొనుక్కుంటా. ఇదే కదా ఇన్వెస్టర్ మైండ్ సెట్. సో దానికోసమే మనం కొద్దిగా క్యాష్ కాంపొనెంట్ ఎప్పుడు రెడీగా పెట్టుకోవాలని చెప్పి. మార్కెట్స్ పడుతున్నాయి, టేక్ అన్ అడ్వాంటేజ్. నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను. క్లయింట్స్ కాల్ చేసి కొంతమంది అడిగారు, సరే మార్కెట్స్ పడుతున్నాయి కదా ఇప్పుడు తీసేసి పూర్తిగా పడ్డాక పెడదామా అని. ఇంకా పడుతుందని ఎవరేం చెప్పారా? నాకైతే తెలియదు. నేను నా పర్సనల్ పోర్ట్ఫోలియో నేనేం చేస్తాను అని అంటే, మార్కెట్ పడుతూ ఉంటే ఇంకెక్కువ ఉంటా, అంతేగాని నేను బయటికి తీసి మళ్ళీ మార్కెట్ పడ్డాక కొందామని ఎదురు చూడను. మార్కెట్ పడుద్దా పెరుగుద్దా ఇక్కడ టైమింగ్ చేయొద్దు. పడుతున్నప్పుడు టైమింగ్ చేయడం ఏంటి, మార్కెట్ పెరిగినప్పుడు టైమింగ్ చేయాలి పడుద్దేమో అని. పడ్డ తర్వాత టైమింగ్ చేయకూడదు. ఇక పడ్డ తర్వాత పెట్టడమే మార్కెట్లో డబ్బులు పెట్టుకుంటూ పోవాలి అంతే. పెట్టుకుంటూ పోతే ఒక పీరియడ్ ఆఫ్ టైం మనకు డెఫినెట్ గా రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 5-year ట్రెంచ్ ఉంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయని అంటారు. ఈ 5-year ట్రెంచ్ లో 1.5 year కన్సాలిడేషన్ జరిగింది కదా. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటి? దేర్ ఆర్ ఓన్లీ 3 ప్రాబబిలిటీస్ ఇన్ మార్కెట్. అయితే పైకి వెళ్ళాలి, లేదా కిందకి వెళ్ళాలి, లేదా అక్కడక్కడే తిరగాలి. మార్కెట్ కిందకి వెళ్ళింది, అక్కడక్కడ తిరిగింది, బ్యాలెన్స్ ఏముంది? పైకి వెళ్ళటమే కదా. టైం మ్యాటర్స్ అంతే అది. సో దాని గురించి కంగారు పడను అసలు. హ్యాపీగా నేనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.